వెల్కమ్ బ్యాక్ టు రోహిత్ క్రియేషన్స్. ఇలా వీడియో ఎడిటింగ్ వచ్చేసి మనకు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ చాలా అవుతుంది. బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ చాట్‌జీపీటీతో ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ ఫొటోస్ నేను ప్రీవ్యూలో చూపించాను కదా, సేమ్ అలాగని చాలా సింపుల్ ఎడిటింగ్, అంటే సింపుల్ ఎడిటింగ్, జస్ట్ వన్ క్లిక్తో ఈ ఫోటో ఎడిటింగ్ చేసుకోవచ్చు. దీనికి కావాల్సింది మన చాట్‌జీపీటీ యాప్. ఇలా నేను కొన్ని ఫ్రాంట్స్ ఇస్తాను, ఒక 1 నుంచి 3 వరకు ఫ్రాంట్స్ ఇస్తాను. ఆ ఫ్రాంట్స్ అప్లై చేసుకొని మీరు కొన్ని టైటిల్స్ చేంజ్ చేయాలి. చేంజ్ చేస్తే మన నేమ్ అక్కడ సెట్ చేసుకుంటే మనకు వస్తుంది. ఏం సింపుల్ లేదు. ఫస్ట్ చాట్‌జీపీటీ ఓపెన్ చేసుకోండి. చాట్‌జీపీటీ ఓపెన్ చేసుకోగానే ఇక్కడ ఫోటో ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఫోటో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఫోటో ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన పర్సెంట్ ఎవరైతే వాళ్ళది సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను వచ్చేసి ఇట్లా కొన్ని ఫొటోస్ ఉన్నాయన్నమాట. ఈ ఫొటోస్ నేను యాడ్ చేస్తున్నా, డ్యాన్సర్ చింటూ ఫోటో యాడ్ చేస్తున్నా. యాడ్ చేసుకొని ఇక్కడ నేను కొన్ని ఫ్రాంట్స్ ఇస్తాను. ఆ ఫ్రాంట్స్ మీరు అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని మీరు ఏం లేదు, ఫ్రాంట్ 1 ఫ్రాంట్ 3 అని ఉంటుంది. ఫస్ట్ నేను ఫ్రాంట్ 2 ఫ్రాంట్ 3 రెండు తీసేస్తాను. తీసేసి ఫ్రాంట్ 1 అప్లై చేసుకొని అలా కొన్ని చేంజెస్ చేయాలి. ఏం చేంజెస్ చేయాలంటే నేను చూపిస్తాను చూడండి. ఇదంతా కట్ చేసుకోండి. ఇది మొత్తం ఫ్రాంట్ 1 ఫ్రాంట్ 3 ఫ్రాంట్ 3 ఇది కాపీ చేసుకోండి. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇది కూడా ఇస్తాను మీకు మ్యాటర్. ఇలా ఉంది కదా. ఇలా వచ్చినాక ఇక్కడ మీకు హ్యాష్ ట్యాగ్ అని ఉంటుంది ఒక దగ్గర. ఈ హ్యాష్ ట్యాగ్ కూడా గ్యాజెట్స్ బైట్స్ అని ఉంది కదా. ఇక్కడ మనం రోహిత్ క్రియేషన్స్ అని పెట్టుకోండి. మీ ఇష్టమైన నేమ్ ఏదైనా పెట్టుకోండి. నేను రోహిత్ క్రియేషన్ అని పెడుతున్నా. ఇక్కడ మళ్ళీ ఇంకో దగ్గర వార్డ్ అని ఉంటుంది, ద బోల్ట్ వార్డ్ అని ఉంటుంది. అక్కడ కూడా మళ్ళీ నేమ్ చేంజ్ చేయాలి. చూపిస్తా ఒక్క నిమిషం. ఇక్కడ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది ఇమేజ్ ద వార్డ్, ఇక్కడ కూడా మళ్ళీ రోహిత్ క్రియేషన్ అనే యాడ్ చేస్తున్నాను నేను. ఇలా ఫ్రాంట్ ఇచ్చేసి మనం డైరెక్ట్ ఫార్వర్డ్ కొడితే అది గూగుల్ సెర్చ్ చేసి మనకు కావాల్సిన రిజల్ట్ కొద్దిగా టైం తీసుకొని మనకు రిజల్ట్ ఇచ్చేస్తుంది. ఇలా మీరు ఫ్రాంట్ ఇస్తే ఈ ఫోటో ఇలా క్రియేట్ అవుతుంది. ఇది డైలీ మన ఒక్క ఈమెయిల్ త్రూ ఒక 2-3 ఫొటోస్ ఎడిటింగ్ చేసుకోవచ్చు చాట్‌జీపీటీలో. ఇది సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ సేవ్ బటన్ వస్తుంది. ఇక్కడ మనం కొన్ని ఫాంట్స్ ఇచ్చాం కదా, నేను రోహిత్ క్రియేషన్స్ అని. ఈ క్యాపిటల్ పెడితే క్యాపిటల్ వస్తుంది, స్మాల్ పెడితే స్మాల్ వస్తుంది. మీరు చూసుకోండి, అప్లై చేయండి. ఇప్పుడు ఇంకొకటి ఫోటో కూడా చూపిస్తాం. మళ్ళీ ఇలాగనే వేరే ఫొటోస్ మనం యాడ్ చేసామనుకో, సేమ్ యాజ్ డిట్ మనం మళ్ళీ సేమ్ ఎడిటింగ్ అవుతుంది. అలాగనే చూపిస్తా. ఇప్పుడు నెక్స్ట్ ఈ ఫోటో వేరే ఫోటో యాడ్ చేస్తా. ఇప్పుడు ఈ ఫోటో యాడ్ చేసిన అనుకో, ఈ ఫోటో యాడ్ చేసి ఇంకో ఫాంట్ ఇస్తాను, ప్రోమో 2 ఇస్తాను. ఇప్పుడు ఈ ఫాంట్ ఇచ్చి ఇలా ఇస్తాను. కొద్దిగా టైం ప్రాసెసింగ్ అవుతుంది, ఫోటో టైం లాగింగ్ తీసుకుంటుంది. ఇలా ఫోటో వచ్చినాక మనకి ఇలా సేవ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ సేవ్ బటన్ వస్తుంది, సేవ్. ఇది చాలా ట్రెండింగ్ అవుతుంది. మళ్ళీ ఫ్రాంట్ 3 కూడా ఉంటుంది. ఇది కూడా ఫార్వర్డ్ కొడితే
ఒక్కొక్కసారి అవుతుంది, ఒక్కొక్కసారి కాదు. ఎందుకంటే డైలీ 2 or 3 ఫొటోస్ అవుతాయి అంతే. ఇలా చాలా ట్రెండింగ్ ఫొటోస్. ఇది జస్ట్ ఏం లేదు, మీకు ఫాంట్ ఇస్తాను, ఆ ఫాంట్ అప్లై చేసుకొని ఎడిటింగ్ చేసుకున్నాడు చాట్ జీపీటీ. ఇలా ఫాంట్ ఇంకొక ఫోటో ఇట్లా తయారవుతుంది. ఇది నెక్స్ట్ సేవ్ కొట్టుకోండి ఇంతే. ఇట్లా నేను మొత్తం 3 ఫాంట్స్ ఇస్తాను. చాట్ జీపీటీలో 2 నుంచి 3 ఫొటోస్ ఈజీ ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇలా మీ ఫేవరెట్ పర్సన్స్ ఎవరైనా ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రోహిత్ క్రియేషన్స్. Like, share and subscribe అని అంటాం.